సోదరులకు సోదరిమణులందరికీ కూడా యాక్చువల్గా నేను 1 month నుంచి బెడ్ రెస్ట్లో ఉన్నాను. బట్ అన్న నాకు రిలేషన్ అవుతారు, సో ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నాకు వీళ్ళని తీసుకొని మన ఓకే టీవీ ఆఫీస్కి రావడం జరిగింది. ఓకే టీవీ ఆఫీస్కి రావడం జరిగింది. నేను శతవిధాల ప్రయత్నించాను, ఎందుకంటే ఆ కిడ్నీ పేషెంట్ ఎవరైతే వీళ్ళ తమ్ముడు ఉన్నాడో చావు బతుకుల్లో ఉన్నాడు. అట్లీస్ట్ వీళ్ళు ట్రీట్మెంట్ కంటే ఉన్న డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ సుమారు 4 కోట్ల రూపాయలు అండి. 4 కోట్ల రూపాయలు ఏంటి, 2 కోట్ల రూపాయలేమో కిడ్నీకి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నిరూపితమైంది ఏంటంటే మోసపోయే వాళ్ళనే ఎప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మోసపోయే వాళ్ళదే తప్పు, మోసం చేసే వాళ్ళ తప్పు కాదని రాజపాకాల మరొక్కసారి తేల్చి చెప్పేసినాడు. సో నేను ఎందుకు సీరియస్గా ఈ ఇష్యూని తీసుకున్నాను అంటే నా మనసు తరుక్కపోయింది. నేను బెడ్ రెస్ట్లో ఉంటే అమ్మవారి మాల వేసుకున్న 5వ రోజు నేను పడ్డాను. యాక్చువల్గా నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దానికంటే ముందే వీళ్ళతో మాట్లాడాను. అయితే అమ్మ నా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు కనుక ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకపోతే కనుక మళ్ళీ ప్రూఫ్ అనేది ఉండదమ్మా, ఈ నరరూప రాక్షసులు ప్రూఫ్ మొత్తం చెరిపేస్తారు, మీకు దండం పెడతాం, మీ ఆఫీస్కి తీసుకొస్తాం, మీరు ఎట్లనో అట్లా ఓపిక తెచ్చుకొని రండి అంటే నేను మన ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళ తమ్ముడిని చూడగానే ఫస్ట్ నాకు కడుపు తరుక్కబోయింది, కళ్ళెంబడి కన్నీ లాగలేదు. ఎందుకంటే చెయ్యి మొత్తము కురుపులు, నోట్లో నుంచి నురుగు వస్తూ ఉంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు. దీనికి కారణం కిడ్నీ ఇప్పిస్తామని చెప్పి కేటీఆర్ గారి మామగారు మోసం చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళ మామ పేరు ఎక్కువ తీయట్లేదు అంటే ఆయన మన మధ్యలో లేడు, చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది అన్న ఉద్దేశంతో ఎక్కువ ఆయన పేరు తీయట్లేదు. కాకపోతే ఈ విషయం మొత్తం కూడా కుటుంబ సభ్యులకు తెలుసు, రాజపాకాలకు తెలుసు. ఎందుకంటే తండ్రి ఆస్తులు అనుభవించేటప్పుడు తండ్రి అప్పులు అండ్ అట్లాగే తీసుకున్న లంచాలు కూడా రాజపాకాల అనుభవించాలి. అండ్ అలాగే పీడీ యాక్ట్ పెట్టి చంపేస్తామని చెప్పి వీళ్ళని బెదిరించడం కూడా జరిగింది. ఒక సిఐ కూడా దీంట్లో ఉన్నాడు, సిఐ కూడా ఉన్నాడు దీంట్లో. సో ఇంకా తిరిగి వాళ్ళు అలసిపోయారు, దీని మీద గట్టిగా ఫైట్ చేయాలి. మా తమ్ముడే చనిపోయిన తర్వాత బాధ ఏంటంటే నేను ఇంటర్వ్యూ చేసిన నెక్స్ట్ డే నైటే వీళ్ళ తమ్ముడు చనిపోవడం జరిగిందన్న. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, చనిపోవడం జరిగింది. ఇమాజిన్ ఒక వ్యక్తితోటి అతని బాధ పంచుకొని ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో కూడా మేము ఏం మాట్లాడాము, దయచేసి కేటీఆర్ గారు ఇప్పటికే మీ మీద విపరీతమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి, చాలా పాపాలు చేసుకుంటూ పోయినారు, ఎన్నో వేల కోట్ల స్కాములు చేసుకుంటూ పోయినారు, ఈ పాపం ఎవరిది? మీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటేనే మీ మామగారు, మీ వియ్యంకులు, మీ అత్తగారు ఫ్యామిలీ చేసినటువంటి తప్పుల్ని మీరు వెనకేసుకొస్తా ఉన్నారు. ఇక రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అయితే మీరు ఇంకా దోచుక తింటారేమో, నీ పేరు చెప్పుకొని రాజపాకాల తెలంగాణనే తాకట్టు పెడతారు, ఇటువంటి అమాయకులను బలిపశువులు చేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ తమ్ముడిని ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు, ట్రీట్మెంట్కి ఆ డబ్బులు పనికొస్తాయి కేటీఆర్ గారు అని చెప్పి ఆ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఓకే టీవీ మన ఛానల్లో కూడా లైవ్ ఉంటుంది, వాళ్ళ తమ్ముడు మాట్లాడింది మొత్తం అన్నీ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ డే నైటే అతను చనిపోవడము నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా. నాకు ఒక 4 రోజులు పట్టింది దాని నుంచి బయటికి రావడానికి. సో చాలాసార్లు ప్రయత్నించాము. వాస్తవానికి ఒక పెద్ద మనిషి ఎవరో నాకు కాల్ చేయడం జరిగింది, అమ్మ నువ్వు ఏదో వీడియో పెట్టినావు, ఆ డిలీట్ చేసేసేయి అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను మళ్ళీ వీళ్ళకి కాల్ చేయడం చేశాను. నేనేమన్నానంటే మా అన్న ఎక్కడైతే తుర్కపల్లి, సో మా అన్న ద్వారా వచ్చిందండి ఇది, నేను ప్రాణం పోయినా ఒకరికి మాట ఇచ్చాను, వెనకడుగు వెయ్యను, సో వాళ్ళకి న్యాయం చేయండి, అప్పుడు నేను వీడియో డిలీట్ చేస్తా, వాళ్ళకి న్యాయం చేయనంత వరకు నేను డిలీట్ చేయను అని చెప్తే ఆయన ఏమన్నాడంటే ఇంకా చచ్చిపోయిండు కదా, ఆయన గురించి ఎందుకు ఈ పంచాయతీ, చచ్చిపోయినోడు ఎట్లా చచ్చిపోయిండు, ఇక మమ్మల్ని చంపుతారా అన్నాడు. సో ఇక్కడ వీళ్ళ విచక్షణ ఎట్లా కోల్పోయినారు, వీళ్ళు ఎంత నరరూప రాక్షసులు, మానవత్వం విలువ లేకుండా బతుకుతా ఉన్నారని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది. సో దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా ఇదే. అంటే ఇది ఒక్క ఛానల్తో ఆగిపోద్దన్న, ఎందుకంటే 4th ఎస్టేట్ అందరు కలిసి ప్రశ్నిస్తే ఒక కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఒక ఉద్దేశంతో చనిపోయినాడు ఆయన. కానీ అట్లీస్ట్ ఆయన ఆత్మ మనశ్శాంతిగా ఉండాలి అంటే దయచేసి ఇప్పటికైనా వీళ్ళ బుద్ధి బయటపడాలా, డబ్బులన్నా ఇవ్వాలి, ఈ కుటుంబానికి చేసిన తప్పు ఒప్పుకోవాలా, క్షమించమని వేడుకోవాలా, లేకపోతే ఇట్లాంటి బాధితులు ఇంకెంతో మంది బలవుతారు. రానున్న కాలంలో చాలా
ఫస్ట్ చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను, కేసీఆర్ గారి మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. సో ఆ ఉద్దేశంతోనే ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. కానీ ఈ కేటీఆర్ గారు మీరు ఇప్పుడే ఈ పంచాయతీని ఏ అనితారెడ్డికో ఇంకోరికో అప్పచెప్పి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇక మీరు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంకా మీరు కాబోయే ముఖ్యమంత్రి అవ్వాలని కలలెట్లా కంటారు. మీరు కనుక ముఖ్యమంత్రి అయితే తెలంగాణని మీ భార్య నీ బావమరిది కాళ్ళకాడ బందీలుగా పెడతావు అన్న విషయాన్ని మరొకసారి కేటీఆర్కి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈయన దగ్గర కేవలం ఇది ఒక్కటే కాదు, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కేటీఆర్ వాళ్ళ మామ ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బుల్ని కొంతమంది అమ్మాయిలకు కూడా పంపించినట్టు వీళ్ళ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా అతి త్వరలో వస్తున్నారు. కాకపోతే ధైర్యం చేయట్లేదు. అన్న మొదటి అడుగు నువ్వు వేస్తే నీ వెనకాల మేము ఒక 100 అడుగులు వేస్తాము. ఎందుకంటే మమ్మల్ని రాజపాకాల బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, చంపేస్తామని బెదిరిస్తున్నాడు, అందుకే మేము బయటికి రాలేకపోతున్నామని చెప్పి వాళ్ళందరినీ కూడా బెదిరియడంతో వాళ్ళు బయటికి రావట్లేదు. సో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది. అతి త్వరలో వాళ్ళని కూడా తీసుకొచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టించి ప్రెస్ ముందుకు తీసుకొచ్చి, అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రులు, ఈ ఏదైతే మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఈ కుటుంబానికి న్యాయం చేయండి. చేస్తే తద్వారా తెలంగాణ ప్రజలకు చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అని అట్లీస్ట్ ఒక నిరూపితమైతే అవుతుంది. డబ్బులు వస్తాయా లేదా దేవుడు ఎరుగు, తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిందే. రాజకీయ నాయకుల చేతులకి డబ్బులు పోతే అవి తిరిగి వస్తాయా లేవో దేవుడు ఎరుగు. కానీ అట్లీస్ట్ ఇటువంటి మోసాలు మరింత జరగద్దు. రాజపాకాల కుటుంబానికి ముందుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, వాళ్ళని జైలుకు పంపించాలని ప్రధాన ఎజెండాతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిగిలిన విషయాలు అన్న మాట్లాడతారు. ఇది ఆర్మమే. ఇక అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. నా పేరు దేవనగ దేవేందర్, నల్గొండ జిల్లా మాది. నేను ఎక్స్ సర్పంచ్ని. రాజు పాకాల గురించి మాట్లాడుతున్నాను. 2021లో రాజు పాకాల తండ్రి అర్ణవరావు దగ్గరికి వాళ్ళ డ్రైవర్ గారు తీసుకుపోయారు. ఎందుకంటే మా తమ్ముని 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి 2018లో. డయాలసిస్ పేషెంట్. కరోనా టైంలో చాలామంది డయాలసిస్ పేషెంట్ చనిపోతున్న టైంలో వాళ్ళ డ్రైవర్ నాకు పరిచయం ఉంటే మా ఇంటి దగ్గరికి వస్తే ఇట్లా ఇబ్బంది ఉన్నది, యశోద హాస్పిటల్లో పోతే వాళ్ళు 24 లక్షలు అడుగుతున్నారు, ఏమన్నా అవకాశం ఉందా, జీవనాన్ని అప్లై చేసాము, చేయడానికి అవకాశం ఉందా అని నేను పోయాను. అడిగితే అతను ఏమనంటే, అన్నా ఏం లేదు సార్, ఇప్పుడు విల్లాలు ఉంటుండు, ఓరేడు విల్లాలు ఉంటుండు, నేను తీసుకొని పోతా, ఒక్క ఫోన్తోనే అయిపోతుంది, ఏముంది దానికి చిన్న విషయం అని చెప్పాడు. నేనేం చేసా, పోయినాం. నేను మా బ్రదరు ఇంకో బ్రదర్ ముగ్గురు కలిసిపోయినాం. పోయినాక ఓకే నేను మాట్లాడతా చేస్తా, అయ్యో పాపం అది ఇది అన్నాడు. అన్న తర్వాత నైట్ మళ్ళీ ఫోన్ చేసినాడు డ్రైవర్ ఫోన్ చేసి ఏమంటాడు, అన్నా ఒక 15 లక్షలు అని ఏమంటుండే సారు, 24 లక్షలు అవుతుంది కదా అని అడిగాడు. అంటే నేనేమన్నా ఈ కిడ్నీకి ఇస్తారా అని, అమ్మాయి ఎక్కడ కర్మ అని ఉండే. ఇంట్లో కూడా అందరూ బాధపడకుండా మంచి కిడ్నీ ఇప్పిస్తారు, ఇప్పుడు ఎవరికి కిడ్నీలు కూడా ఇప్పించుకుంటలేరు కదా, యశోద హాస్పిటల్ ఇప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్తే సరే అని ఒక 10 లక్షలు ఇస్తానని చెప్పినండి. 10 లక్షలు తీసుకొని నేను వాళ్ళ డ్రైవరు మా తమ్ముళ్ళు ఇద్దరు 40 మంది డయాలసిస్ పేషెంట్ తీసుకొని పోయినాం. చేతిలో పెట్టి కాలు మొక్కి వచ్చినాం. మీకు 1 వారం రోజులలో మీకు పర్మిషన్ వస్తుందని చెప్పాను. 1 వారం రోజుల్లో కాదు, నాకు 3 రోజుల నుంచే స్టార్ట్ చేసాడు. ఏమైనా స్టార్ట్ చేసిండు, దేవేందర్ బాగున్నావా అని 11 రాత్రి కూడా ఫోన్ చేసేది. బాగున్నావా, ఏం చేస్తున్నావు, తిన్నావా, పన్నావా, నువ్వు సర్పంచ్ 2 సార్లు సర్పంచ్ అయినావు, నీకేందే అదే ఇదే అనుకుంటా సార్, ఏదో మభ్య పెట్టుకుంటా మాట్లాడుకుంటూ వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, దేవేందర్ ఏం లేదు కానీ రేపు నువ్వు నీ భార్య కలిసి ఒకసారి రావమ్మా ఇంటికి, పర్సనల్ మాట్లాడింది అని చెప్పిండు. అంటే సరే ఏం పని విషయం సార్ అని నేను, మీరు రండి ఇంటికైతే రండి అంటే ఇంటికి పోయినాం. పోతే గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి, నువ్వు 2 సార్లు సర్పంచ్ అయినావు, నీకు రాజకీయ అనుభవం బాగున్నది, నీ దగ్గర ఏదో రాజకీయ లక్షణాలను ఇప్పిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను బాగుంది సార్, ఆ పార్టీ కాంగ్రెస్ నేను టీఆర్ఎస్ పార్టీ రాను సార్ నేను అని. గవర్నర్ కోట పిచ్చాడు అవును, ఏందమ్మా మంచి ఇచ్చే పోస్టులు వద్దంటుడు, న్యాయంగా చెప్పు అని ఇట్లా మభ్య పెట్టి
బయట వాళ్ళకైతే 15 కోట్లు 16 కోట్లు 20 కోట్లు తీసుకుంటారు, నీకు ఏమో ఒక 5-6 కోట్లలో కథం చేస్తున్నాయా? ఇను నా మాట ఇను, అరే ఇనవయా అనుకుంటా. సార్ మా పరిస్థితి బాగోలేదు, ఈ కరోనా టైంలో మా దగ్గర డబ్బులు కూడా లేవు, ఏదో నేను సర్పంచ్ 2 సార్లు ఏంటో నా దగ్గర డబ్బులు అనుకుంటున్నాను, ఏం లేవు సార్ అవసరంగానే అంట. లేలే అని చెప్తే ఈమె పక్కపంటి ఒకసారి ఆలోచిద్దాంలే అని చెప్పి ఇక మనం నైట్ ఫోన్ చేస్తారు, అంత డబ్బులు అయితే మా దగ్గర లేవు అంటే కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత మొత్తం వచ్చేది టైం ఇస్తే ఆ టైంలో పోయాను అనగా. ఇప్పుడు అప్పుడైతే పోయింది, మా దగ్గర డబ్బులు లేవు, మనం వేరే వాళ్ళ దగ్గర ఆపేట బంగారం గింగారం పెడితే 150 అయింది. అంటే 150 అయిందని తెల్లారి మళ్ళీ ఫోన్ చేసి 150 ఇస్తుంది సార్ మా దగ్గర ఇవి ఉన్నాయని చెప్పాడు. అంటే ఆయన ఏమన్నాడు 150 కాదు కానీ బాగోదు 160 పడుతుందండి. అంటే 160 తీసుకొని నేను మా మేడము బీసీ సంక్షేమ సంఘాల పనిచేసే రాజేందరు, ఒక 3 ఫ్రెండ్స్, వాళ్ళ డ్రైవరే లోపల రానియరు, పర్మిషన్ ఉంటే లోపల పంపిస్తారు విల్లకాడికి. ఆ పర్మిషన్ తీసుకొని ఆ డ్రైవర్ అందరిని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి సెల్ ఫోన్ బయట పెట్టించి లోపల తీసుకుపోయి 160 తీసుకొని ఇక అయిపోయింది నీ పని అన్నాడు. అయిపోయిందంటే నా పని అయిపోయిందని నా పోస్ట్ వస్తుందని నేను అనుకున్నా, కానీ పని అయిపోయిందని నేను అర్థం చేసుకో, తెల్లకోని కదా గొర్రెలకే నన్ను నేను సరే అని వచ్చినాక మళ్ళీ 3 రోజులకే ఒక వీడియో వైరల్ అవుతుందంట. ఆ వీడియో ఏంటంటే నిజామాబాద్కి వెళ్ళి ఓ అతను 2016లో ఆయన హిమాయత్ నగర్ ఉన్నప్పుడు 10 లక్షల రూపాయలు ఓ చైర్మన్ పోస్ట్కి ఇచ్చినాడు. ఆయన పేరు సోమేష్ యాదవ్. ఇచ్చి ఆ వీడియోని కేటీఆర్ గారు పంపించాడు. కేటీఆర్ గారు ఏం చేసి వాళ్ళ బామ్మకు ఏంద్రమ్మి నాయనది ఇది ఎప్పుడో పంచాది, ఇంతకుముందు వాళ్ళ అమ్మలకు ₹1 కోటి తీసుకుని ఎంపీపీసీ ఇట్లా అప్పటికే ఇదేం పంచారు ఇదే పంచారని వాళ్ళ బామ్మడిని కోపడితే బామ్మడిది తండ్రి ప్లాన్ చేసి ఒక గొర్రెగాడు ఉండి దేవుడి గారు ఉండు కదా వానికి ఏదో టెండర్ అని చెప్పి నైట్ 12 గంటల ఫోన్ చేసి మళ్ళీ గాడుపు కొట్టి, అంటే నా దగ్గర లేదు సార్ ₹1 లేదు, మీ చిన్న పని అది ఏమి మీ దగ్గర నేను ఇచ్చిన వెనక కట్టించాను. లేదు అది మా పెద్ద మేడం పోయి పెద్ద మేడం లోపలికి పెద్ద మేడం ఉంటుంది, బిగ్ మేడం అంటే బిగ్ మేడం వాడు ఆయన మిస్సెస్, ఆ దగ్గర డబ్బులు రావు నీకు నేను ఇస్తా కదా నా మాట ఎవరంటే సీఎం అనుకుంటే సీఎం అని మాట చెప్పి మా దగ్గర 10 లక్షలకు వాళ్ళ అన్న కొడుకుని పంపిస్తే నా దగ్గర ఎప్పుడు ఒక ఉంటుంది మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫోన్ చేస్తే 10 అడిగింది ఆయన. ఎవరో వచ్చారు నా దగ్గరికి, అరుణారావు కొడుకు చంద్రశేఖర్, ఈ డ్రైవర్ శ్రీరామ్, ఇంకో గంగాధర్ అంటే 4 కలిసి నా దగ్గరకు వచ్చారు. ఆ 4 ముందర డబ్బులకు 10కి 10 ఇవ్వమంటే 10కి నేను 6 కలిపి 16 ఇచ్చేసాను. 1,86,00,000 వేలు తర్వాత ఇక నాకు తెలిసింది ఇతను చీటరు, ఈయన పెద్ద బుద్ధిమంతుడు అని అప్పుడు తెలిసింది. అప్పటిదాకా నాకు తెలియలే, మంచి బుద్ధిమంతుడు అనుకున్నాను, కానీ పెద్ద చీటరు వేడు అని నాకు అప్పటిదాకా తెలియలే. ఇక దానికి అయినాక నేను 2-3 రోజుల తర్వాత తెలిసిపోయింది నా గుణం, ఎమ్మెల్సీ కూడా అయిపోయినాయి. ఇక తమ్ముడు కిడ్నీ కూడా ఏమి వస్తలేదు సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి 2 times 3 times 4 times పోయినా, ఇంటలేదు నా మాట. తర్వాత నేను మా మేడం ఒక 10 మంది కలిసి పోయినాం. పోయి గట్టిగా లొల్లి పెడితే మా బిడ్డ ఉన్నది లోపల అంటే ఎవరు కేటీఆర్ మిస్సెస్ ఉన్నది, నీకు 4 గంటల వరకు సగం డబ్బులు పంపిస్తే దేవేందర్ వద్దు న్యూసెస్ వద్దు మనకు పంచొద్దు నా కొడుకు లాంటి వాడివి ఫోన్ పంపిస్తాడు. సరే పెద్దమ్మ చెప్పిండు కానీ వస్తే కానీ మేము వెళ్ళిపోయాను. 4 గంటలు నేను ఫోన్ చేస్తే నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు, నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. కొట్టంగా కొడితే ఏం చేసిండు, కొట్టంగా కొడితే ఆయన ఫోన్ చేయలే, రాజేంద్ర ప్రసాద్ ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి ఏమంటాడు, దేవేందర్ నేను రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఎవరండి మీరు అన్న. అరుణారావు కొడుకున్నాను. చెప్పండి అన్న. మా నాన్న దగ్గరకు వచ్చాము, లొల్లి పెడుతున్నాడా గొడవ చేస్తున్నాడా, ఎవరనుకుంటున్నావు 3 కమిషన్లు పెట్టినా ఆల్రెడీ నీ మీద లోపడి పీడీ యాక్టివిటీ లోపడిపిస్తా అని బెదిరించు. చెయ్యి ఇప్పుడు వస్తున్నా చెయ్యి, ఏ పీడీ యాక్టివిటీతో పెట్టి పోతా లోపలికి పోతా. తెలంగాణ వచ్చింది కూడా నల్గొండ వాళ్ళతో వచ్చింది శ్రీకాంత్, నేను నల్గొండనే పెట్టి ఎప్పుడు పెడతావు నేను భయపడుతున్నావు నేను గట్టిగా వాడుతూ ఫోన్ కట్ చేసి ఎవరు చేసిండు వాళ్ళ బంధువు ఉప్పల్ వెంకటేశ్వరరావు అంటే ఆయన ఉన్న నాకు పరిచయం. ఆయనకు ఫోన్ చేసి దేవేందర్ నీకు పరిచయం అంటే ఎక్స్ఆర్ పని అంటే పరిచయం నాకు చెప్పు వానికి మా డాడీ దగ్గరకు వచ్చి వాడు పెద్ద పెద్ద గొడవ చేస్తున్నట 3 కమిషన్లు చెప్పిన పీడీ యాక్ట్ అయిపోతుంది వాడి మీద అంటే ఆయన ఏమన్నంటే ఎందుకు తొందర పడతాం వద్దు ఏందో నేను తెలుసుకుంటా, అసలు ఎంత పెద్ద విషయం జరిగింది ఈ మధ్యలో నాకు తెలుసుకుంటా
అని ఆయన కట్ చేసి నాకు చేసిండు. అన్న ఎక్కడున్నావు అన్నాడు. అంటే అన్న ఇంటి దగ్గరే ఉన్నా నేను అని చెప్పిన. చెప్తే ఆయన ఏమన్నాడు, అన్న ఏంటిది అని అన్న. అంటే ఏమోనే పీడీ యాక్ట్ అంట, 3 కమిషన్ అంట, ఏదో అంటున్నాయినా అన్నాడు. అంటే సరే మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర అనగా మేము ఒక 4 వచ్చి మేము వెళ్ళిపోయినాం ఇంటి దగ్గర. మీకు ఇప్పుడు చెప్పిన విషయాలని ఆయన చెప్పిన. అరే తెలుగు తక్కువ వల్ల ఏంది, ఆ కిడ్నీ పేషెంట్ డబ్బులు తీసుకొని ఇవంతా ఇంత ఆయన అప్పు కూడా కట్టించుకోండి మీతోని, ఇదంతా ఏంది అని ఫోన్ చేసాడు. ఫోన్ చేస్తే ఇట్లా దేవేంద్ర వచ్చింది నా దగ్గరికి, అంతా మీదే తప్పు ఉంది, ఎక్కడ పోయినా మిమ్మల్ని అంటారు, ఎందుకు అనవసరంగా ఆయన లెక్క ఎందుకు చూపించేదానికి, నాకు చుట్టం అవుతావా వానికి చుట్టం అవుతావా, నువ్వు నా వానికి చుట్టం అవుతావా నాకు చుట్టం అవుతావా అని కూడా కట్ చేసాడు. కట్ చేసి ఆయన ఏమనంటే, అన్న వాని గవర్నమెంట్ జాగ్రత్తనే బాగోదు, ఎందుకంటే వాడు ఇప్పుడు సీఎం హోదా ఉన్నది వాళ్ళకు, దయచేయను అయితే సరే అని చెప్పి అంతలే మన మునుగోడు బై ఎలక్షన్లు వచ్చినాయి. కేటీఆర్ సమస్త నారాయణపురం నుంచి పోతుంటే నేను మా మేడం అక్కడికి వెళ్ళి వస్తున్నాం, డైరెక్ట్ పోయి కేటీఆర్ పట్టుకొని సార్ ఏంది మా పరిస్థితి, ఇట్లా మీ బామ్మడిది పీడీ యాక్ట్ అంటున్నాడు, మా దగ్గర డబ్బులు తీసుకుని మీ మామ, అయ్యో ఇంత పబ్లిక్ ఎందుకు మాట్లాడుతాడు అని తీగల కృష్ణారెడ్డి కూడా పిలిపించి వీళ్ళను ఈ 3 రోజులలో అయిపోతుంది ఇక్కడ అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి చెప్పిండు తీసుకొని రమ్మని చెప్పగానే మనం సరే నమ్మినాం. మళ్ళీ పోతే పిఎస్ తిరుపతి అంట, ఆయన కూడా మన నెంబర్ తీసుకున్నాక తెల్లారి ఫోన్ చేస్తే తిరుపతి సెల్ బంద్ ఉంది, మన బ్లాక్ లిస్ట్ పెట్టేసిండు. సరే అనుకున్న 3 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసినాం, ఎవరు అనితారెడ్డి గారికి ఫోన్ చేసి మేము ఇప్పుడే ఫోన్ చేస్తామని చెప్పి ఆ రోజు ఏం రిప్లై ఇవ్వలేదంట. సెకండ్ సార్ రిప్లై ఇవ్వలేదు. 3వ ఫోన్ చేస్తే ఏమంటుందంటే, సారీ మమ్మల్ని ఏమనుకోవద్దండి మీరు ప్లీజ్, వాళ్ళు మేము పెద్దోళ్ళ విషయం మేము పట్టించుకోలేము, వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పింది. అప్పటికే ఆయన ముసలాయన బతికే ఉన్నాడు, అక్కడికి వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి కాదు తిరుగుతూనే ఉన్నాం. తిరిగే టైం వరకు ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఆయన పోయిండు. మళ్ళీ కాలేజీ యశోద హాస్పిటల్ పడ్డాడు కదా కేసీఆర్, మళ్ళీ పోయినాం కేటీఆర్ గారికి ఎక్కడ దొరుకుతాడని. మళ్ళీ పోతే నన్ను అక్కడ ఆపితే నేను పోయి మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి మళ్ళీ ఈ విషయం మొత్తం చెప్తే ఆయన ఏమంటాడు, నేను ఏ పరిస్థితి ఉన్నా ఇప్పుడు, మా నాయనకు చాలా ఇబ్బంది ఉంది లోపల, ఏ పరిస్థితి ఉంది అంటే, మాది కూడా అదే పరిస్థితి ఉంది కదా, మా కిడ్నీల పేషెంట్ ఉంది కదా, వాడు చచ్చిపోతట్టుంది కదా, మేమేం చెప్పాలి అనగానే ఈ మాట్లాడిన వాళ్ళలో చెప్పిండు, పోయి పడబడ్డాడు. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు నాకు చాలా గొడవ అయింది, మమ్మల్ని అక్కడ నా పోలీసులు బయటకు పంపించారు. అయిపోయిన తర్వాత ఏందని మేము అడుగుతుంటే మళ్ళీ ఒక హనుమంతరావు అని వాళ్ళ చుట్టపైన పరిచయం మాకు. ఆయన ఏం చేసిండు, కేసీఆర్ అక్క కొడుకంట భూపాలరావు అని అప్సుగూడలు ఉంటాడు ఆయన, అక్కడికి ఆయన దగ్గర తీసుకుపోయి ఆయన ఏమన్నాడు, మీకు రూపాయి వసూలు చేసిస్తా, ఇంత నష్టపోయింది ఇదే పని ఆ పని, నేను మొన్న 50 లక్షలు తీసుకున్నా వేరే వాళ్ళ దగ్గర, మేము చెక్కులు ఇస్తామా బాండ్ పేపర్ ఇస్తామా, మేము గవర్నమెంట్ ఓడిపోయినా ఏమన్నా పిలిచి వాళ్ళు 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేసిన, గట్టు ఉండాలి గిదంతా. వాళ్ళు అడగ చిల్లర వాళ్ళు వాళ్ళ గురించి నేను కూడా తెలుసుకున్నా, సరే నేను మా అత్తమ్మతో చెప్తా, మా బామ్మడితో చెప్తా చెప్పి నేను చేపిస్తా అని చెప్పి ఆయన బుద్ధిమంతుడు ఏం చేసిండు, బాండ్ పేపర్ మీద నాకు ఇన్ని లక్షలు ఇవ్వాలని రాపించుకున్నాడు. సంవత్సరాలు తిప్పుకుని మళ్ళీ ఒకటి కూడా కదా ఆయన, సంవత్సరాలు తిప్పుకున్నాక మొన్న ఫస్ట్ నాడు నేను ఫోన్ చేస్తే, సారీ నన్ను ఏమనుకోవద్దు, వాళ్ళు ఏమంటారు ఏదైనా ఉంటే కేటీఆర్ చూసుకుంటారంట, కేటీఆర్ ఏమంటే ఇస్తారంట వాళ్ళు అని కేటీఆర్ మీద నొక్కారు. ఇక అప్పుడు ఏం చేయాలి, 13వ తారీఖు నాడు అక్క దగ్గరికి మా తమ్ముడు తీసుకొని పోయిన, అప్పటికి వాని పని మొత్తం దగ్గరికి అయిపోయింది మనిషి. ఆ రోజు అక్క కాడికి తీసుకుపోయినాక అక్క దగ్గర ఉన్నప్పుడు మాట్లాడి, ఆ వీడియో కూడా ఉంది అక్క దగ్గర, మాట్లాడిండు. 15వ తారీఖు నాడు చనిపోయాడు. మొన్న దినాలు అయిపోయినావని తమ్ముడు ఓడుకోవడాక ఇక వాళ్ళు ఏ కేసు పెడతారు నాకేంది, నేను ఏ తప్పని చేశాను వాళ్ళు ఏ కేసు పెడతారు నా మీద, మాటగా ఉప్పలెక్కడేసావు చెప్పి వాడిని ఈ మేడాన్ని మన యూట్యూబ్ మేడం ఒకటి వేసింది, ఇద్దరు చిప్పకూడదు తినిపిస్తాడంట. ఏమో చిప్పకూడదు తినిపిస్తాడు, వాళ్ళ ఇంటికి పోయినావా, డబ్బులు ఏమంటావు, మీ ఏటువంటి ఇద్దరు కూర్చోబడి మాట్లాడు, నా తప్పుంటే చెప్పవు నాదే మాట. ఈయన బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు ఈయన. 119 నియోజకవర్గాల ఈయన బాధితులు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది దానికి వెళ్తారు, 10 మంది వెళ్తారు ఈ బుద్ధిమంతునికి. చాలామంది దగ్గర చాలామంది అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టిండు. ఇతని మీద సీఎం గారు ఇతని మీద దృష్టి పెట్టాలి,
ఈ పాకాల రాజు మీద పక్క పాకాల రాజును సిఐడి కేసు పెట్టి మొత్తం తీస్తే వీళ్ళకి ఏముంది అంత బయటపడుతుంది. ఇంత బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడినా, మామూలు బుద్ధిమంతుడు కాదు ఇతను. కడుపు మసిలిపోతుందండి తమ్ముడు చనిపోయిన తర్వాత. ఎవరుకుంటారు? నువ్వు ఇన్ని రోజులు కష్టపడుతుంటే వీళ్ళకంటే చెక్కులు కావాలంట. వీళ్ళు తీసుకున్న లంచాల చెక్కులు ఉంటాయా? వీళ్ళు ఏమైనా లిక్కర్ కేసులు అమ్ముకున్నావా, డ్రగ్ కేసులు అమ్ముకున్నావా? వీళ్ళకి ఏమైనా చేసినామా? పేదోళ్ళం మేము. మాటప్పుడు మాకు ఏమంటే ఇబ్బంది అండి, ఈ నొప్పి మీకు. నా దగ్గర సర్పంచ్ ఎవరంటే మాట్లాడిపోయండి. నా తప్పుంటే మీ వాళ్ళు చాలా మంది నాయకులు కదా. మీతోనిగా కేటీఆర్కు చెడ్డ పేరు వస్తుంది. అక్క మాట్లాడుతుంది.